హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ సంవత్సరం ఎండలు మొదలైపోయాయి కదండి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండాకాలం ఎండల్లో ఎండల్లో పనిచేసే వాళ్ళు, స్కూల్కి వెళ్లే పిల్లలు ఎంతో నీరసించిపోతారు. వడదెబ్బ తగులుతూ ఉంటుంది. అందుకని కూల్ డ్రింక్స్, పళ్ళ రసాలు అవి తాగుతూ ఉంటాము. అలాగే ఇలా వడదెబ్బ తగిలినప్పుడు నీరసం ఉంచిపోయి శోషొచ్చి పడిపోయినప్పుడు డాక్టర్స్ కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు, కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉండమంటారు. అవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఖర్చుతో కూడిన పని. ఇలా ఎండలో పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా ఇటుక పని, రాళ్లు మోసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ పాపం అలాంటివన్నీ కొనుక్కుని తాగలేరు. కాబట్టి మన పూర్వకాలపు డ్రింక్స్, ఇళ్లలో తయారు చేసుకునేవి, లో బడ్జెట్ ఆ డ్రింక్స్ చెప్తానండి. పూర్వకాలం డ్రింక్స్ కడుపుకి హాయిగా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ బయట కొనుక్కునే కూల్ డ్రింక్స్ కంటే, అలాగే ఈ పళ్ళ రసాల కంటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. కడుపుకి హాయిగా ఎండాకాలంలో మేలు చేసే ఈ డ్రింక్స్ ఎండాకాలంలోనే కాదండి, ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. ఎండాకాలమే కాదు, మనకి వెయిట్ లాస్ లో గానీ, జాండీస్ వచ్చినప్పుడు గానీ, లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు గానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ డ్రింక్స్ అయితే చాలా ఖర్చు తక్కువలో మనం ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా ఈ డ్రింక్స్ ని ఈ సమ్మర్ లో ఈ విధంగా చేసుకోండి. చాలా మటుకు తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్, షేర్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోల్ని చూస్తారు. ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అలా మీకు నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, కడుపుకి చల్లగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సమ్మర్ కూల్ డ్రింక్స్, బామ్మల కాలం నాటి ఈ కూల్ డ్రింక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సమ్మర్ కి ఉపయోగపడే డ్రింక్ బార్లీ నీళ్ళండి. బార్లీ నీళ్లు చాలా మందికి తెలుసు. ఈ బార్లీ నీళ్ళని చాలా సందర్భాలలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ బార్లీ నీళ్ళని ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే మనకి బార్లీ నీళ్లు ఎంత మోతాదులో కావాలో అన్ని నీళ్లు పోసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనము 1 గ్లాసు నీళ్ళకి 1 టీ స్పూను బార్లీ గింజలు వేసుకోవాలండి. ఇలా బార్లీ గింజల పలంగా కంటే కూడా చెక్క ముక్కగా మిక్స్ చేసుకుని వేసుకుంటే దానిలో ఉన్న రసం అంతా దిగుతుందండి ఈ నీళ్లలోకి. ఈ బార్లీ గింజలతోటి కూడా చాలా రకాల వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. మనం వేసిన బార్లీ గింజలు మెత్తగా అయిపోవాలి. తర్వాత ఇలా వడగట్టేసుకోవాలండి. లేత గులాబీ రంగులో వస్తుందండి వాటర్. మనము ఈ వాటర్ని అలాగే తాగేయచ్చు, లేదా కాస్త ఉప్పు వేసుకుని, లేదా పంచదార, చిన్నపిల్లలైతే పంచదార కలిపి, లేదా బెల్లం పొడి గాని, పటిక బెల్లం పొడి గాని కలిపి ఇవ్వచ్చండి. కాస్త నీళ్లు కలిపి పల్చన చేసుకుని కూడా తాగొచ్చు. ప్రొద్దుట తయారు చేసుకుంటే సాయంత్రం వరకు కూడా తాగుతూనే ఉండొచ్చండి. ఎక్కువ మోతాదులో చేసుకుని తాగుతూ ఉండవచ్చు. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి, ఒంటికి నీరు పడుతుంది కదా, డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలోనూ, ఏ సమయంలో ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఈ బార్లీ నీళ్లు ఉపయోగపడతాయి. సమ్మర్ లో కూడా మనకు చాలా మంచిది. తర్వాత జావ అండి. బార్లీ గింజలు, బియ్యపు రవ్వతో జావ చేసుకుని ఏ విధంగా తాగొచ్చో ఇక్కడ చూపిస్తున్నాను. దీనికి కూడా 2 గ్లాసులు నీళ్లు పోసుకుని 1/2 కప్పు బార్లీ అలాగే బియ్యము 2 సమాన పాళ్లలో తీసుకుని రవ్వలా చేసుకుని కలుపుకోవాలండి. ఈ నీళ్లలో కలుపుకుని మెత్తగా ఉడికించుకోవాలి. బియ్యము, బార్లీ 2 కడిగేసి ఆరబెట్టేసుకుని రవ్వలా చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈ జావని. చిన్నపిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అన్నం అది తినరు. ఇలాంటి జావని పట్టించామనుకోండి, వారికి మనకి కావలసిన పోషకాలతో పాటు ఆ బలం కూడా లభిస్తుంది. దీనిలో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి. ఈ ముద్దను ఉడికించి పెట్టుకుని సాయంత్రం వరకు కూడా మనము పల్చగా చేసుకుని తాగుతూ ఉండవచ్చు. కాస్త నీళ్లు పోసుకుని లేదా మజ్జిగ పోసుకుని
పల్చగా చేసుకుని తాగొచ్చు. చిన్నపిల్లలకైతే అలాగే దాన్ని తినిపించవచ్చు. కాస్త చారు గాని పప్పు గాని కలిపి పిల్లలకి తినిపించవచ్చండి. చంటి పిల్లలకి చలవ చేస్తుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చల్లారనిచ్చి గ్లాసులో పోసుకుని దానికి సరిపడా మజ్జిగ కలుపుకోవాలండి. నేను గ్లాసులో సగం వేశాను, మిగతాది మజ్జిగ వేస్తాను, పల్చటి మజ్జిగ. అంతే అండి, పల్చటి మజ్జిగ కలిపి పల్చగా కలుపుకోవాలి. జావ మనకి ఎంత కావాలన్నది, మజ్జిగ ఎంత పోసుకోవాలన్నది మన ఇష్టం అండి. ఉప్పు వేసి కలిపి తాగడమే అండి. ఈ సమ్మర్కి చాలా ఉపయోగపడుతుంది ఈ జావ. పెద్దలకే కాదు, చిన్న పిల్లలకే కాదు, ముసలి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇక మూడవది రాగి జావ అండి. రాగి జావ అందరికీ తెలుసు. ఈ రాగి జావ కూడా ఈ చలికాలంలోనే కాదు, ఎండాకాలంలో కాదు, ఎప్పుడైనా తాగొచ్చండి. అన్ని కాలాల్లోనూ ఉపయోగపడుతుంది ఈ రాగి జావ. 3 గ్లాసుల పాలు తాగితే వచ్చే కాల్షియము 1 గ్లాసు రాగి జావ తాగితే వస్తుందటండి. అంత బలాన్ని ఇస్తుంది ఎముకలకి ఈ రాగి జావ. ఈ రాగి జావ ఎలా తయారు చేయాలంటే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. మరో చిన్న పాత్ర తీసుకుని 2 టేబుల్ స్పూన్ల రాగిపిండి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రాగిపిండి మనము నేనైతే మొలకలు కట్టి పిండి తయారు చేసుకున్నానండి. బజార్లో పిండి దొరుకుతుంది, ఆ పిండితోటైనా చేసుకోవచ్చు. లేదా మీరు రాగుల్ని కడిగి ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకుని కాస్త రవ్వలా చేసుకుని కూడా ఈ జావ చేసుకోవచ్చు. ఇలా కలిపిన పిండిని మరుగుతున్న నీళ్లలో పోసేయడమే అండి. బాగా చిక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత బాగా కలిపి మరొక నిమిషం ఉడికించి దింపేసుకొని చల్లారిన తర్వాత అలాగే తాగేయచ్చు. లేదు అంటే కాస్త పెరుగు కలుపుకొని, మజ్జిగ కలుపుకొని కూడా తాగొచ్చు. నేను ఇక్కడ కాస్త మజ్జిగ కలిపాను, చిక్కటి మజ్జిగ కలుపుకున్నాను. లేదంటే అలాగే వేడివేడిగా తాగేయచ్చండి. మనము టీ కాఫీలకు బదులు పొద్దుటే ఇది తాగితే చాలా మంచిది. ఈ సమ్మర్లో ఇది తాగి బయటికి వెళ్ళామనుకోండి, ఆకలి వేయదు, ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. ఇక మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మసాలా మజ్జిగ. ఈ మజ్జిగ కూడా ఈ సమ్మర్లో ఎంతో ఉపయోగపడుతుంది. పల్చగా మజ్జిగ చేసి ఒక గిన్నె నిండా చేసి పెట్టుకుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతూ ఉంటే ఎండ తాపాన్ని నుంచి మనకి ఉపశమనం అయితే కలుగుతుంది. దీనికి ఒక 2 ఇంచుల అల్లం ముక్క, చిన్న పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చి ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఇవన్నీ కూడా కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకున్నది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు మధ్యలో కలుపుకు తాగొచ్చండి. ప్రతిరోజు చేసుకోవాలంటే సమయం కుదరని వాళ్ళు ఇలా చేసి పెట్టేసుకొని రోజు కూడా మీరు మజ్జిగ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మజ్జిగలో కలిపేసుకుని తాగేస్తే చాలా మంచిదండి. పల్చటి మజ్జిగలో ఈ మసాలా కలుపుకున్నాం అనుకోండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మనము ఎండన పడి ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం రాగానే కూడా తాగొచ్చు చేసి పెట్టుకుని ఉంటే. లేదు అంటే మనము ప్రయాణాల్లో కూడా పట్టుకెళ్ళొచ్చండి. మరో డ్రింకు బార్లీ నీళ్లలో మజ్జిగ కలుపుకుని కూడా తాగొచ్చండి. ఇలా మనం తయారు చేసి పెట్టుకుని ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక తర్వాత గంజి నీళ్ళండి. ఇవి అన్నము ఉడికించి వార్చిన తర్వాత గంజి వస్తుంది కదండి. ఈ విధంగా అన్నం అయితే వండుకుంటాం కదా, వండేటప్పుడు కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఉడికిన తర్వాత వార్చేసుకోవాలండి. ఈ విధంగా వార్చేసుకుని సాయంత్రం మాటలు అన్నం వండుకోవాలండి. ఆ వండిన అన్నాన్ని కూడా గంజిలో వేసి ప్రొద్దుటే టిఫిన్కి బదులు తిన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, పొట్టకు హాయిగా ఉంటుంది. ఈ గంజి మీద మూత పెట్టేసి ప్రొద్దుటే మనము మజ్జిగ కలుపుకుని తాగితే ఎంతో హాయిగా ఉంటుందండి. ఈ సమ్మర్లో పొట్టకి, పిల్లలకి చాలా బలంగా కూడా ఉంటుంది. ఎంతో బలహీనంగా ఉన్న వాళ్ళకి కూడా బలాన్ని ఇస్తుంది. నీరసంగా ఉన్న, నిస్సత్తుగా ఉన్న వాళ్ళకి కూడా సత్తువునిస్తుంది. పెద్దలకి, పిల్లలకి, ముసలి వాళ్ళకి ఈ సమ్మర్లో ఈ రకమైన డ్రింక్స్ అయితే మీరు తయారు చేసుకోండి. బయట కూల్ డ్రింక్స్ అవి జోలికి వెళ్ళకండి. మరొక అద్భుతమైన డ్రింక్ ఒకటి ఉందండి, అదే సగ్గుబియ్యం జావ అండి. పూర్వకాలం మనకి లంకణాలు చేసేటప్పుడు ఈ సగ్గుబియ్యం జావ పెట్టేవారు. వేడి చేసినప్పుడు సగ్గు జావ కాసి ఇచ్చేవారు. ఈ విధంగా నీళ్లు మరిగించి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. ఉడికిన తర్వాత ఇలా పల్చగా చేసుకుని, పల్చగానే తయారు చేసుకోవాలి. ఇలా గ్లాసులోకి పోసి
పటిక బెల్లం పొడి వేస్తున్నానండి. మీరు బెల్లం పొడి గాని పంచదార పొడి గాని వేసి బాగా కలిపి పిల్లల చేత తాగించండి. ఈ సమ్మర్లో కనీసము ఈ డ్రింక్స్ లో ఏదో ఒకటి ఒక వారం రోజులు తాగి చూడండి, మీకే తెలుస్తుంది. అన్నీ చేసుకోలేకపోయినా ఏదో ఒక డ్రింక్ అయితే చేసుకోగలుగుతారు కదా. ఈ నెల రోజులు కూడా తాగండి, మార్చి మార్చి వీలైనవి. మజ్జిగ, రాగి జావా, బార్లీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉండేవేనండి. పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు. మనము శ్రమ కూడా పడనక్కర్లేదు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ప్రొద్దుటే సాయంత్రం దాకా కూడా తాగవచ్చు, ఏమి పాడవవు. కాస్త చల్లగా తాగాలి అనుకుంటే ఏదన్నా మట్టి కుండలో వేసుకోండి, లేదంటే కాస్త 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగండి. అంతేగాని బయట కూల్ డ్రింక్స్ మాత్రం పిల్లల చేత తాగించకండి, మీరు కూడా తాగకండి. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కూల్ డ్రింక్స్ అయితే మీకు నచ్చాయా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.